పాడైపోతుంది, ఇలా ఇచ్చే. ఒరే విమల్, ఆ తుపాకి ఒకసారి ఇవ్వరా. నీకు మాత్రం నేను ఇవ్వను. మరి ఆ మంచు తిడికిచ్చా? అది నా ఫ్రెండ్, ఇది నా తుపాకి. ఉండు, నీ పని చెప్తా. ఎక్కడ సార్ వారం రోజులుగా స్కూల్ వైపే రాలేదు? ఒక వారం పాటు నాకు గండం ఉందని చెప్పారు. గుండమా? ఏం గుండం? వాయుగుండమా, అగ్నిగుండమా, రామగుండమా? నీకు మాత్రం ఈ బ్రహ్మజవుడు పోయి చావదు. ఓ మిషన్ కొనుక్కోకూడదు. ఎవరిని కలుద్దాం? ఆ గుండుని కలుద్దాం. నాకు గుండం కాదు, గండం గండం ఉందని సుబ్బయ్య శాస్త్రి చెప్పాడు. అందుకే స్కూలుకి ఒక వారం సెలవు పెట్టాను. ఓహో, శాస్త్రి చెప్పాడా? ఇవాళ ఆఖరి రోజా? మరి ఆ ఇల్లు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. తుపాకీ ఎత్తుకొస్తారా? ఇంకోసారి తీసుకుంటే చంపేస్తారు. మొత్తానికి గండం తప్పించుకున్నారు. ఏ పర్వాలేదు, సత్య వరకు బతకచ్చు. ఒరే విమల్, విమల్, ఎందుకురా మూతి ముడుచు కూర్చున్నావు? నేను నీతో మాట్లాడను. ఎందుకనరా? పొద్దున్న నేను షూట్ చేద్దాను వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావుగా. ఓ అందుకనా? ఐఎమ్ సారీ రా. సరే ఇప్పుడు కాల్చు. నిజంగా? నిజంగా. కమాన్. రెడీనా? రెడీ. 1 2. రెడీ. నోరు మూస్తావా? వెధవేషాలు లేకుండా లోపలికి పో. ఊరికే వాడిని తిట్టకు. మీరు ఊరుకుంటారా? పోరా లోపలికి. డాడీ. ఆల్ రైట్. రేపు ఉదయాన్నే 8ంటికి నేను రెడీగా ఉంటాను. నన్ను షూట్ చేద్దు కానీ. ప్రామిస్. లక్ష్మి. ఏమిటండి? విమల్ గారు ఎక్కడ అయిపోయాడే? ఇంట్లో బాలేదండి, విపరీతంగా జ్వరం వచ్చింది. డాక్టర్ ఫోన్ చేసావా? ఇప్పుడే ఫోన్ చేశాను. డాక్టర్, వాడలా మేకంతో పడుంటే మేము చూడలేం. జ్వరం తగ్గుతుందంటారా? డాక్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. రోజు బొమ్మ తుపాకీతో నన్ను భయపెడుతుండేవాడు. ఏ రోజైనా దాంతో నన్ను కాల్చలేదంటే వాడికి ఏమీ తోచదు, నాకు మనశ్శాంతి ఉండదు. మీరేం దిగులు పడకండి. ఇంజెక్షన్ ఇచ్చాను. ఈ మందులు కంటిన్యూ చెయ్యండి, తగ్గిపోతుంది. మరేం భయం లేదు? ఏం భయం లేదు. రేపు ఉదయం 8 గంటలకల్లా వీడు లేచి మిమ్మల్ని షూట్ చేయకపోతే నేను ఒక డాక్టర్నే కాదు, అంతే.
డాడీ టైం 8 అయింది. హ్యాండ్స్ అప్. షూట్ చేయరా? నువ్వు ఎప్పుడు షూట్ చేస్తావని ఎదురు చూస్తున్నాను. కమాన్. రెడీ. అమ్మయ్యా, విమలకి జ్వరం తగ్గిపోయింది. వాడు అన్నయ్య మళ్ళీ ఆటలు మొదలెట్టారు. ఏంరా విమల్, డాడీ లే డాడీ. యాక్టింగ్ చూసి సంతోషించగానే ఇక లేవండి. ఏమండి, మిమ్మల్ని లేవండి. అంకుల్ అమ్మా, ఆంటీ, నాన్న, వీళ్ళు నాతో మాట్లాడినంటున్నారు. నువ్వైనా చెప్పు నాన్న, నాతో మాట్లాడమని చెప్పు. అది నిజమైన తుపాకని నాకు తెలియదు నాన్న. తప్పైపోయింది నాన్న. ఇంకెప్పుడు చేయండి నాన్న. నాతో మాట్లాడానా? నాతో మాట్లాడానా? అమ్మా, నువ్వైనా మాట్లాడమ్మా. నా దగ్గరికి రావద్దు. నువ్వెమ్మలాడివి. నా పసుపు కుంకాలు తుడిచేసిన రాక్షసుడు. పోరా పో. పాపం పసివాడు, వాణ్ణెందుకు నిందిస్తారు? అవునదనా, మనందరం వాడిని కంటి పాపలా పెంచుకున్నాం. ఈ రోజు వాడిని అసహించుకుంటే వాడి పసి హృదయం భరించలేదు. ఇదెవరో కావాలని పథకం వేసి చేశారు. వాళ్ళెవరో కనిపెట్టండి. నేను నిద్రపో. నేను నేరస్తుడైనా క్షమించి నన్ను ఒక మనిషిని చేశారు. అనుక్షణం బాడీగార్డ్గా ఉన్న నేను ఈ విషయం తెలుసుకోలేకపోయానే. ఈ అరాచకానికి కారకులైన ద్రోహులెవరో వాళ్ళని కనిపెట్టి వాళ్ళ గుండెలో నిద్రపోతాం. ఇది నిజం. ఎస్. మధువు కొంచెమీ నా పెదవులు తడి చెయ్యి. మరుగుతోంది వయసు, చెలరేగుతోంది మోజు. రంభా రంభా నీ మాట వింటుంటే మై మరపు నాకు చేరని స్వర్గం కోగిళ్ళలో. నీ మాట వింటుంటే మై మరపు నాకు చేరని స్వర్గం కోగిళ్ళలో. ఉరికే ప్రాయం తనువో భారం, ఉరికే ప్రాయం తనువో భారం. రాతిరయింది, ఆశ పుట్టింది, రనుకొమ్మంటే తిక్కరేగింది. నా వయసులో నీకు సగమిస్తారా? చిట్టి మామ, చంద మామ,